ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై బీజేపీ పోరాటం కొనసాగుతుందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ వైఎం ఆధ్వర్యంలో కాలేజీలకు వెళ్లి 5 లక్షల మంది విద్యార్థుల నుంచి సంతకాలు సేకరించామని తెలిపారు. మా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు మాకివ్వండి అంటూ విద్యార్థులు స్వయంగా సంతకాలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వంపై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారని తెలిపారు. ఫీజు బకాయి బీజేపీ లడాయి పేరుతో బీజేపీ దీక్ష చేపట్టింది. ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతూ ఫీజు బకాయిల కోసం విద్యార్థులు కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు చేస్తే వారిపై పోలీసులు దురుసుగా వ్యవహరించడం కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ ఒక్కటే కాదు, తెలంగాణలో యావత్ విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టిపోయిందని విమర్శించారు. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖను నిర్వహిస్తున్నారు. అయినా విద్యా వ్యవస్థను గాలికొదిలేశారని ఆరోపించారు. ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లి 1000 కోట్లు ఇస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు 1000 రూపాయలు కూడా ఇవ్వలేదన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు 8,000 కోట్ల రూపాయలు ఫీజు బకాయిలు పెడితే కాంగ్రెస్ ప్రభుత్వం మరో 4,000 కోట్ల రూపాయలు పెంచి మొత్తం బకాయిలను 12,000 కోట్ల రూపాయలకు చేర్చిందని తెలిపారు. దాదాపు 20 లక్షల మంది విద్యార్థులకు 12,000 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోయాయని, దీనికి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వమే వహించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు మేనేజ్మెంట్ విద్యార్థులకు సంబంధించినట్టుగా తల్లిదండ్రులు అందరూ కూడా ఈ రోజు ఈ యొక్క ప్రభుత్వం వ్యతిరేకంగా మనం మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. భారతీయ జనతా పార్టీ తీసుకున్నటువంటి అంశము ఇది ఒక ఉద్యమకర రూపంగా తీసుకున్న అంశం. ఇది యువమోర్చా ఉద్యమం చేసినా దీని వెనక భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా ఉన్నారని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మిత్రులారా, ఈరోజు ఒక ఫీజు రియంబర్స్మెంట్ కాదు, పాలిటెక్నిక్ కళాశాలలో ఈరోజు విద్యార్థులు అక్కడ సమ్మె చేస్తా ఉన్నారు. యంగ్ ఇండియా అనే పేరు మీద పెట్టి విద్యా సంస్థని పాలిటెక్నిక్ దాంట్లో కలుపుతా అంటున్నారు. విద్యార్థులు దాన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు. పాలిటెక్నిక్ విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేస్తుంది ఈ ప్రభుత్వం. లాఠీ చార్జే కాదు, వాళ్ళని ఈరోజు అతి ఒక దుర్తిగా ప్రవర్తిస్తున్నటువంటి పోలీసు వ్యవస్థ మనం చూస్తున్నాం. ఈరోజు మొన్ననే నేను ఆయుష్ యూనివర్సిటీ వెళ్ళాను. అక్కడ యునాని, ఆయుర్వేదిక్, అదేవిధంగా హోమియోపతి విద్యార్థులు అక్కడ విద్యార్థులు స్టైపెండ్ల కోసం కొట్లాడుతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా, ఏ విద్యా వ్యవస్థ చూసినా విద్యార్థులు సమ్మెలో ఉన్నారు, ఆందోళన చేస్తూ ఉన్నారు. నిజంగా ఈరోజు విద్యార్థులు మొత్తం రాష్ట్రంలో ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఏ రాహుల్ గాంధీ అయితే ఇక్కడికి వచ్చి నేను యువ డిక్లరేషన్ చెప్పి జాబ్ క్యాలెండర్ అని చెప్పి అనౌన్స్ చేశాడు, ఆ రాహుల్ గాంధీ దేశమంతా తిరుగుతూ ఉన్నారు. ఇప్పుడు దేశమంతా తిరిగి ఎక్కడైతే బీజేపీ రాష్ట్ర పరిపాలన రాష్ట్రాలు ఉన్నాయో అక్కడ విద్యార్థులను రెచ్చగొడతా ఉన్నాడు. కానీ నువ్వు రాహుల్ గాంధీని అడుగుతా ఉన్నాను, నీకు దమ్ముంటే తెలంగాణకు రా, తెలంగాణ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ చెప్పమని చెప్పేసి. నీ యొక్క ప్రభుత్వము, నీ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము నీకు మాత్రము సమయానికి ముడుపులు ముడతాయి ఇక్కడి నుంచి, కానీ విద్యార్థులకు సమయానికి స్కాలర్షిప్ రావు. ఎందుకు రాదని చెప్పేసి అడుగుతా ఉన్నాను. ఈరోజు విద్యార్థులను రెచ్చగొట్టి మోదీ గారిని బద్నాం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒక్కసారి గుర్తు పెట్టుకోవాలి, రాహుల్ గాంధీ, మీ యొక్క ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ గారి 10 సంవత్సరాల పరిపాలించేటువంటి సమయంలో, మీ తల్లి గారు వారిని నడిపించిన సమయంలో ఈ యొక్క దేశంలో వేలాది కోట్లాది రూపాయల కుంభకోణం జరిగింది. కానీ నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత ఒక్క రూపాయి కుంభకోణం జరగలేదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు మీ ప్రభుత్వం 60 సంవత్సరాలు పరిపాలిస్తే ఈ దేశంలో కేవలం 6 ఐఐటీలు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు 20 ఐఐటీలు వచ్చినాయి, 20 ఎన్ఐటీలు వచ్చినాయి, 20 ఐఎంలు వచ్చినాయి, ఈరోజు 20 ఎయిమ్స్ వచ్చినాయి. ఈ దేశంలో మీ అప్పుడు ఎందుకు రాలేదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రస్తావిస్తాను, అడుగుతా ఉన్నాను, ప్రశ్నిస్తా ఉన్నాను. అందుకని మిత్రులారా, ఇది ఆలోచించాలి. నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత దేశంలో పిల్లలకు చదువుకునే అవకాశాలు దొరికినాయి. నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత విశ్వవిద్యాలయాలు అనేక రకాలైనటువంటి ప్రగతి చెందుతా ఉన్నారు. నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత యువతకు ఒక ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి. ఈ రోజు ఈ దేశంలో ఉన్నటువంటి యువకులు రాకెట్లు తయారు చేసి ఈరోజు స్పేస్ పంపిస్తూ ఉన్నారు. కానీ ఒకవైపు ఒక యువకుడు తిరుగుకుంటూ దేశం ప్రగతిని ఓడ్చుకోలేక
దేశం ప్రగతిని ఓర్చుకోలేక విద్యార్థులకు అబద్ధాలు చెప్తా ఉన్నారు. మరోవైపు దేశానికి వ్యతిరేకం మాట్లాడే వాళ్ళతోని మన ముఖ్యమంత్రి చేతులు కలుపుతూ విద్యార్థుల భవిష్యత్తుని అర్థంగారంలో దోచుకున్న విషయాన్ని కూడా మనం గుర్తించాలి. కాబట్టి ఈ రోజు సమయం వచ్చింది. నేను చెప్పాను, భారతీయ జనతా పార్టీ ఈ ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు ఊరుకోదు. ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు నిద్రపోదు. కాబట్టి ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా ఉద్యమించాల్సిందే. కేవలం ఉద్యమే మన ముందు ఉన్న బాట, పోరాటమే మన ముందుంది బాట మిత్రులారా. ఆ పోరాటం విద్యార్థుల నుంచి మొదలు పెట్టాలి. ఆ పోరాటం విద్యార్థుల సమస్యతో పోరాడి ఈ రోజు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు 22 ఏదైంది, ఇక రకరకాలైన సమస్యల విషయంలో కూడా మనం పోరాడతాం. కానీ ముందుగా విద్యార్థులు మన భవిష్యత్, దేశ భవిష్యత్తు లేదు. దేశ భవిష్యత్తుని అంధకారంలో పెట్టేటువంటి ఒక ఈ రేవంత్ రెడ్డి గారి సర్కార్ అది 5 సంవత్సరాలు నడవదా తెలియదు. ఎందుకంటే వాళ్ళు కొట్లాడుకుంటున్నారు. గత ప్రభుత్వంలో ఉన్న కుటుంబ సభ్యులు నాకు ముడుపులు ఎక్కువ వచ్చినాయి, నీకు ఎక్కువ వచ్చినాయి అని చెప్పి కొట్లాడుకొని ప్రభుత్వం కుటుంబం అంతా కూడా చిన్న భిన్నమైపోయింది. ఇప్పుడు ఈ ప్రభుత్వము ముడుపుల కోసం కొట్లాడుతూ ఉన్నారు. ఒక మంత్రికి ఇంకో మంత్రికి పడదు, ఒక ఎమ్మెల్యేకు ముఖ్య పడదు,